గురవే నమ. శ్రీమాత్రే నమ. పరశివశిఖర క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ గారు ఆయన అన్నది మీరు పరశివశిఖర క్షేత్ర భక్తులందరూ భగవాన్ గారు చెప్తున్నది 26వ ఎపిసోడ్ని మీరు ఈ దృశ్యం చూడండి, మీకు అవగాహన అవుతుంది. माध्यम से देखते हैं मुझे लगता है क्योंकि एक परस्यू शिखर, क्योंकि यहाँ एक सेवा, क्योंकि लोग बोलते हैं क्योंकि कई तीर्थ क्षेत्र यात्रा पर घूम के आते हैं, वो सही है, मगर लाखों में पैसा देकर वहाँ पर किसी को देकर आ जाते हैं, मगर वो कहाँ जा रहा पैसा, किधर जा उसके बारे में नहीं है। सेवा, सेवा किसको बोलते हैं? खुद आकर जो सेवा करता है उसको ही गुरु सेवा बोलते हैं। क्योंकि सेवा एक ऐसा धर्म है, आप जो भी देखते हैं, क्योंकि सुबह मैंने भी वो सेवा के लिए जो कि वो सीमेंट के थैले कुछ रेती वगैरह थी मेरे सिर पर, मैंने उठा के लेकर परशु शिखर ऊपर तक जाके मैंने पूछा है, क्योंकि वो सत्य है। सेवा करने से जो कि परमात्मा, क्योंकि कई साधु संत పరశివశిఖర క్షేత్రం భక్తులందరూ మన భగవాన్ సేవ గురించి చెప్తున్నారు. మీరు విన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారు? భగవాన్ యందు, ఒక గురువు యందు భక్తులు ఈ సేవాభావము, శరణాగతి, భక్తి ఎలా ఉండాలి, ఎంత భక్తి కలిగి ఎంత సేవ కలిగితే మీకు గురువు యొక్క కృప కలుగుతుంది. సాక్షాత్ భగవానే కింద నుంచి ఆయన ఉపవాసంతో ఉండి ఏమీ తినకుండా తాగకుండా సిమెంట్ బస్తాలు కింద నుంచి పైకి అంత పెద్ద కొండ ఎక్కి వెళ్ళారంటే ఎంత ఆశ్చర్యకరము. దాంతోపాటు మిగిలిన అనన్య భక్తులు కూడా ఇసుక బస్తాలు ఏమిటి, నీళ్ళ డబ్బాలు ఏమిటి, అవన్నీ కూడా పైకి మోసుకొని వెళ్ళారు అక్కడ పనులు చేయటం కోసం అని. సాక్షాత్తు భగవానే అలా భగవంతుడికి సేవ చేసినప్పుడు మనం నిజంగా భగవానికి ఎంత సేవ చేస్తే భగవంతుడు మనకి కరుణిస్తాడు. భగవంతుడు కరుణించాలి అంటే భగవంతుడి రూపంలో ఉన్న గురువు గారికి మనం చాలా దృఢమైన భక్తితో, అంకితమైన భావంతో, నిశ్చలమైన మనస్సుతో, మనకి మలినం లేకుండా స్పష్టమైన మనసుతో, విశాలమైన మనసుతో గురుసేవ చేసుకోవాలి. గురుసేవ చేసుకున్నప్పుడే మనకి గురువుగారు అందుతారు. భగవాన్ గారు ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పారో తెలుసా? మనం ఎన్నో తీర్థయాత్రలు చేస్తాం, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తాము, ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో అందం ఉండొచ్చు, ఎంతో గొప్పదనం ఉండొచ్చు. ఏమి ఉన్నా కూడా మనం భగవంతుడి దగ్గరికి, భగవాన్ దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్ళి తప్పకుండా సేవ అనేది చెయ్యాలని భగవాన్ చెబుతున్నారు. ఆ సేవ నీవు ఎప్పుడు చేస్తావో అప్పుడే నీ శరీరం యొక్క శ్రమతో కానీ, నీ మనసు యొక్క పరిశుద్ధతో కానీ, నీవు అంతరాత్మలో నీకు నిజమైన భక్తి కలుగుతుంది. నీలో ఉన్న ఆ ధనం అనే అహంకారము ఇవన్నీ నీకు నశించేసి అనన్యమైన భక్తి నీకు గురువు యందు కలుగుతుంది. ఆ గురువు యందు అంత భక్తి కలిగిన నాడే మనకు గురువు వశం అవుతారు. सेवा से ही मेवा मिलती है, क्योंकि सेवा ही परम धर्म है। सेवा करने से वो आत्मा जो कि वो आध्यात्मिक, जो कि वो आत्मा धैर्य, जो कि वो जागृत होती है। बंद करो। शिवशंकर भगवान की जय, हर हर महादेव। शिवशंकर भगवान की जय, हर हर महादेव। बालयोगी भगवान महादेव ईश्वर महाराज की जय, हर हर महादेव। जय। परशु शिखर ईश्वर क्षेत्र महापीठाधिपति बालयोगी भगवान महादेव ईश्वर महाराज की जय। సాధు సత్పురుషులు అందరూ కూడా ఆ భగవానికి సేవ చేస్తేనే ఆ భగవంతుడు కృప కలుగుతుంది. మనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని ఆ భగవంతుడు మేలుకొలుపుతాడనమాట. ఈ పండరీపురంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ పండరీనాథ్ భక్తులు ఎంత సేవ చేస్తారో భగవంతునికి, అహర్నిశలు సేవ చేస్తూ వాళ్ళ గురువులకి సేవ చేస్తూ ఉంటాడు. ఎవరు? ఈ కబీర్ దాస్కి,
నామదేవుడికి వాళ్ళందరికీ శిష్యులు ఎంతంత సేవ చేస్తారు నిజంగా. అలాంటి సేవ ఆ గురువుల యందు మనం ఎంతటి గొప్పవాడైనా ఆ సత్పురుషుల్లాగా సాధు సంతు గురువుల్లాగా మనం కూడా ఆ భగవాన్ అనే గురువు గారికి మనం గనక ఎంత సేవ చేస్తే ఆ గురు కృప మనకి అమృత భాండంలాగా మనకి లభించి మనలో ఉన్న ఆత్మస్వరూపమైన భగవంతుడిని మేల్కొలిపి మనని భగవత్ స్వరూపులుగా ఆయన మనని తయారు చేస్తారు. అందుకని గురువు పట్ల ఎప్పుడూ అనన్యమైన సేవాభావం కలిగి వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ మనకు చేతనైనంత వరకు శారీరకంగా మానసికంగా మనం ఆయనకి బాగా సేవ చేయాలి కదా. మరి ఊరికే భగవంతుడు ఎలా లభిస్తాడు? కడుపుని ఆకలి ఉన్నప్పుడు మనం అన్నం తింటే కదా మనకి ఆకలి తీరేది. మన బదులు ఇంకోళ్ళు తింటే మనకి ఆకలి తీరుతుందా? తీరదు కదా. అందుకని మనమే భక్తిని ఏర్పాటు చేసుకుంటే కానీ ఆ భగవంతుడు ఆ గురువు రూపంలో మనకి లభిస్తారన్నమాట. నేను ఒక విషయం చెప్తాను. భగవాన్ గారిని ఒకసారి ఒక భక్తుడు మచిలీపట్నం వాళ్ళ ఇల్లు గృహప్రవేశానికి పిలుస్తారు. భగవాను కొంతమంది భక్తులు అందరూ కలిసి మచిలీపట్నం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా సైక్లోన్ వస్తుందని అనౌన్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టుగానే బ్రహ్మాండమైన వాన పట్టుకుంటుంది అన్నమాట. ఇంకా అంతా ఇంత అని చెప్పనవి కాదు. గారు బయలుదేరారు, వాన తగ్గిపోయిందనమాట. అక్కడికి వెళ్ళారు. అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, సముద్రం పొంగుతుంది, 10 కిలోమీటర్లు 20 మీటర్లు 10 మీటర్లు ఎత్తున ఎత్తున కెరటాలు వస్తాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చేపలు పట్టే వాళ్ళని కూడా వెళ్ళొద్దు అని అందరినీ బందోబస్తు చేస్తారు. సరే, భగవాన్ గారు అక్కడికి వెళ్తారు కదా, మచిలీపట్నం గృహప్రవేశానికి వెళ్తారు. ఆ గృహప్రవేశం కార్యక్రమం అయిపోయిన తర్వాత భగవాన్ గారు అంటారు, ఒకసారి సముద్రం ఉండే బీచ్కి వెళ్ళి సముద్రాన్ని చూద్దాము అని భక్తులతో అంటారు. ఈ భక్తులు అందరూ అంటారు, భగవాన్ మరి ఇలా ఆ కెరటాలు బాగా ఉవ్వెత్తున 10 మీటర్లు 20 మీటర్లు వస్తాయి అని చెప్తున్నారు, ఇప్పుడు వెళ్ళే సమయం కాదు, వద్దని అంటారు. అంటే భగవాన్ ఒక నవ్వి వెళదామని అంటారు. అన్నప్పుడు ఈ భక్తులు సరేలే అని భగవాన్ మీద అనన్యమైన భక్తితో అందరూ బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సముద్రాన్ని చూస్తారు. ఆ ఉప్పొంగే సముద్రాన్ని చూసి ఒక్కసారి ఆకాశం వైపు చూసి ప్రకృతి వైపు చూసి ఆయన సరే ఆ సముద్రం దగ్గరికి బీచ్కి వెళ్తారు అందరూ. వెళ్ళిన తర్వాత ఆ సముద్రం చాలా అది ఎంతో ఉత్సాహంగా ఉరుగులు పరుగులుగా ఉవ్వెత్తుగా ఉన్నది. ఉండేటప్పటికీ భగవాన్ ఒక్కసారి ఆకాశం వైపు చూసుకొని ఆయన మనసులో అనుకుంటారు, పంచభూతాలు మీరు నాతో ఆట ఆడుకుంటున్నారా అన్నట్టుగా ఆయన మనసులో అనుకుంటూ భావనతో ఏదో అనుకుంటూ తల తిప్పుకుంటూ నుంచుంటారు. నుంచునేటప్పటికీ అసలు ఆ సముద్రం అసలు రామచంద్రమూర్తి వస్తే సీతమ్మ వారిని దాటడానికి వెళ్ళినప్పుడు అది ఎలా నెమ్మదించి ఉంటుందో అలా ఈ భగవాన్ని చూడగానే ఆ కెరటాలు వీళ్ళు చెప్పినట్టుగానే అవి అసలు పైకి రాను లేదు, అవి భయంకరంగా కూడా లేకుండా సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు చూసుకోండి, ఆ భక్తులకి వాళ్ళందరికీ నిజంగా భగవాన్ యొక్క మహత్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఆడుకున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు అసలు ఒక్కల పైకి రానే లేదు. తర్వాత భగవాన్ తిరుగు ప్రయాణం అయి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ సముద్రం చూడండి ఏం ఉప్పొంగి అలలతో పైకి వస్తాడు. ఇదంతా నిజంగా జరుగుతున్న ఆశ్చర్యం కాదా? భగవాన్ ఉన్న టైంలోనే మనకి కళ్ళ ఎదుటగా ఇలా కనిపిస్తున్నప్పుడు భగవాన్ ఎంత మహత్యమైన వాడు, ఎంత ఆయనకి ప్రకృతి కూడా లొంగి ఉన్నదంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమైన మహా ఈశ్వరుడు.
అవతారం కదా. నిజంగాను భక్తులందరూ ఇది గ్రహించుకొని భగవాన్ యందు అనన్యమైన శరణాగతితో అకుంఠితమైన భక్తి విశ్వాసాలతో మనం నడుచుకుంటూ ఆయన సేవ చేసుకుంటే అంతకన్నా తరించగలేది ఉంటుంది ఈ మానవ జన్మ ఎత్తినందుకు. మనం ఏమీ తీసుకోం. నువ్వు ఎన్ని వేల వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించు, నువ్వెంత అందమైన వాడివిగా, నువ్వెంత ఐశ్వర్యవంతుడివిగా, నువ్వెంత విద్యావంతుడివిగా, నువ్వెంత గొప్పవాడివైనాగా ఏమైనా ఈ శరీరం వదిలేసి వెళ్ళవలసిద్దే కదా. కానీ భగవాన్ని కనుక పట్టుకుంటే ఆ భగవాను మళ్ళీ వారికి జన్మ లేకుండా తరించగలిగేటటువంటి అనుభవము కలిగిస్తారు కదా. మరి మన మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకోవాలా, భగవాన్ని అనన్య భక్తితో మనం సేవించుకోవాలా. మీరు ధనం సంపాదించుకోండి, అన్నీ మీ జీవితంలో సక్రమంగా చేసుకోండి, కానీ అనన్యమైన భక్తితో మీరు భగవాని కృపకు పాత్రులై ఆయనకి మటుకు తప్పకుండా గురుసేవ చేసుకుంటూ మనలో ఉన్న అహంభావాల్ని తగ్గించుకుంటూ అనన్య భక్తితో భగవాన్ స్వయంగా చెప్పేది అదే. ఒక భగవానే కాదు, గురువు అవతారం ఎత్తిన ప్రతి వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా అదే గురువు ఉన్నవారు ఆత్మసాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం చూపిస్తారు కదా. నేను అనేది అదే. అంతటి మహానుభావులైనా కూడా ఆ మహానుభావులు చూపించే ఆత్మ సాక్షాత్కారము మనకి భగవత్ సాక్షాత్కారాన్ని దర్శించుకుంటూ మరి ఆ గురువు చెప్పిన ప్రకారంగా మనం ఆ గురు భక్తితో గురు సేవతో అనన్యమైన శరణాగతితో ఉండాలని గురువు గారు బాలయోగీశ్వర భగవాన్ గారు చెప్పినట్టు నడుచుకుందామా. హర హర మహాదేవ. తాడేపల్లి విజయాభ్రమరామ. ఇవన్నీ నేను మాట్లాడటలేదు, గురువు గారు మీకు అక్కడ చూపించి చెప్పిన మాటలే నేను చెప్పాను అన్నమాట.